హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం ఒక వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ద్వారా మనకు ఒకసారి ఫోన్ చేసిండ్రు. బాబు, మా దగ్గర ఫామ్ హౌస్లో మామిడి చెట్లు ఉన్నాయి, ఒక 100 చెట్లు కట్ చేస్తారా అంటే కట్ చేస్తాం సార్ అని చెప్పినాము. అది ఎక్కడంటే ఈ చేవెల్లి దగ్గర, చేవెల్లి పక్కల ఉంది. ఇది చేవెల్లి నుంచి ఒక 2 కిలోమీటర్స్ అవుతుంది. ఇక్కడ వచ్చినాం ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ఈ విధంగా ఏ విధంగా కట్ చేస్తున్నాం అనే చెట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా కట్ చేస్తున్నాం అన్నది ఈ వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో మాత్రం చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు వీడియో చూపిస్తా, చెట్లు ఏ విధంగా ఉన్నాయి, ఫామ్ హౌస్ ఏ విధంగా ఉంది, కట్టింగ్ ఏ విధంగా అయింది అనేది కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, వీడియో మాత్రం చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇంకా ఏ విధంగా ఉన్న చెట్లు. ఇవేం పెద్దగా లేవు, నాకు తెలిసి ఒక 5 years చెట్లు దాకా ఉన్నాయి ఇవి, అంతే. చూడండి ఫ్రెండ్స్, ఇందులో అన్ని రకాలు ఉన్నాయి, నిమ్మ చెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒకసారి చూడండి, అన్ని ఫామ్ హౌస్లో పెట్టుకున్నారు ఫ్రెండ్స్. ఈ తోట చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫామ్ హౌస్ కూడా ఉందండి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ సారది, ఇక్కడ అన్ని రకాల కోళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, గెస్ట్ హౌస్ ఉంది, అంత ఉంది, అంత సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కటింగ్ మొత్తం అయినంత వరకు, కటింగ్ ఈ చెట్లు మొత్తం కటింగ్ అయినా కూడా ఏ విధంగా అయింది కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా సార్ ఏం చేసిండంటే, సార్కి తెలియక అక్కడ సంగారెడ్డిలో తెచ్చారంట ఫ్రెండ్స్ ఈ జామ చెట్లు. ఈ జామ చెట్లు ఏంటంటే, సార్ నాకు అన్నాడు, బాబు ఈ నేల బాగాలేనట్లుంది, ఒకసారి చూడు జామకాయలు సరిగా అవుతలేవని చెప్పిండు. అందుకోసం అని చెప్పి నేను ఒకసారి చూద్దామని చెప్పి చూసిన. ఈ సీడ్ అయితే మంచి లేదు ఫ్రెండ్స్, ఈ జామ సీడ్ మంచిగా లేదు. చూడండి ఫ్రెండ్స్, జామకాయలు ఎట్లున్నాయి ఇవి. నేల మంచిగానే ఉంది, అంతా మంచిగానే ఉంది, కానీ సీడ్ మంచిగా వేయలేడు. సార్కు మోసం చేసిండ్రు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు. చూడండి నేనేం చెప్పిన అంటే, సార్ ఇది కాదు, ఇలా కాదు, ఈ జామ తోట మొత్తం పీకేసి మళ్ళీ కొత్తగా పెట్టుకోండి సార్ అని చెప్పిన. మరి సార్ ఏం చేస్తాడో సార్ ఇష్టం, ఇక మనకు తెలియదు అది. ఈ సీడ్ అయితే మంచిగా వేయలేడు. చూడండి ఈ జామకాయలు ఏ సైజులో ఉన్నాయి చూడు. ఇది కటింగ్ కూడా చాలా హైట్ చేసిండ్రు. ఇది జామ చెట్టు ఇంత హైట్ కట్ చేయరాదు, తెలియక చేసిండు. ఆయన గెస్ట్ హౌస్లో ఒక ఆయన ఉన్నాడు. చూడండి అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఈ చెట్టు ఈ విధంగా ఉంది కదా, కట్ చేసిన తర్వాత ఏ విధంగా అయితే ఒకసారి చూడండి. మా దగ్గర షార్ప్ బ్లేడ్లు, షార్ప్ కత్తెర ఉంది కాబట్టి పని చాలా తొందరగా అవుతుంది ఫ్రెండ్స్. ఆ కుర్పంతో ఎంత దొడ్డు రెమ్మైనా కట్ చేయొచ్చు. ఈ చెట్లు చిన్నగా ఉన్నాయి కాబట్టి తలలు తీసేట ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. మీద ఉండదండి, ఆల్రెడీ సూర్యరశ్మి మస్తు తగులుతుంది, కింద కుంటికి మస్తు తగులుతుంది కాబట్టి మనం మీద తల తీసేట అవసరం లేదు. కింది రెమ్మలు ఒక్కటి తీసేస్తే అయిపోతుంది. మెయిన్ మన చెత్తి టైప్ చేసుకోవాలి, అంబ్రెల్లా టైప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చెట్టుని మనకు అప్పుడే నీట్గా కనిపిస్తుంది, ఫినిషింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. చెట్టుకు కూడా గాలి కూడా బాగా తాకుతుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి మొత్తం తోట మొత్తం కటింగ్ చేసుకొని అయిపోయింది. ఈ విధంగా అయినాయి. ఫస్ట్ చూపించిన కదా వీడియోలో మీకు, వీటిని కట్ చేస్తే ఈ విధంగా అయింది. చూడండి దీనికి ప్రాబ్లం ఏమైందంటే ఫ్రెండ్స్, వాటర్ ఎక్కువ పెట్టలేరు. ఈ వాటర్ ఎక్కువ పెట్టనందున చెట్లు అనేది కంపైనవి. ఇంకోటి వీళ్ళు చేసిన ప్రాబ్లం ఏంటంటే, ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది చెట్టు ఎంత చిన్న ఉంది, ఇది ఎంత హైట్ పోయింది. ఇది చిన్న ఉండగా సంవత్సరంన్నర ఉండగా జుట్లు కత్తరేయలేరు. జుట్లు కత్తరియనందువలన హైట్ చాలా పెరిగింది. ఇప్పుడు ఇది జుట్టు కత్తరియనిపోతే ఏమవుతుందంటే చెట్టు ఖరాబ్ అవుతుంది మొత్తం. ఇప్పుడు ఏం చేయనికి రాదు ఫ్రెండ్స్, ఎంత హైట్ పోయినా ఇట్లా అట్లాగే వదిలేయాలి, తప్పది.
చిన్నగా ఉండగానే కట్ చేసుకుంటే ఇంత హైట్ పోదు, మనకు చెట్టు అనేది గుబురుగా వస్తుంది. ఇది చూడండి, ఆ కాడ ఎంత పొడవు చూడు, అసలు అంత పొడవు ఉండరాదు. అది చెట్టు ఎంత అయింది, ఇంత హైట్కి పోయింది. ఇంత హైట్కి పోయింది అంటే ప్రాబ్లం అవుతుంది. అంత హైట్ పోవద్దు మనకు. లాస్ట్ హైట్ ఇంత వచ్చిందంటే ఈ సంవత్సరం చెట్టు ఎంత ఉండాలి అంటే హైట్ ఇంత హైట్ ఉండాలి. ఇంత హైట్ ఉండి ఇది గుబురుగా కావాలి, బాగా గుబురుగా అయితే క్రాప్ అనేది మనకు బాగా వస్తుంది. ఈ కొనలకు క్రాప్ అంత దిగుబడి రాదు ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఇంకోటి, దీనికి నీళ్లు సరిగా పెట్టడం లేదు. నీళ్లు సరిగా పెడితే డ్రిప్ ఉంది, నీళ్ళు ఉన్నాయి కానీ నీళ్ళు పెట్టలేరు. ఇప్పుడు ఏమైందంటే లైట్గా తడిపిండ్రు అన్నట్లు, అంతే. చూడండి, లైట్గా తడిపిండు. అది నిప్పుకల మీద నీళ్ళు పోసినట్లు అయింది. అది నిప్పుకల మీద నీళ్ళు పోసే చల్లారితే ఎట్లా అవుతుందో అట్లా అయింది. వీటికి కాక కొట్టింది ఫ్రెండ్స్. కాక కొట్టి చెట్లు అనేది కరెక్ట్ కుదురుకుని లేవు. ఇప్పుడు కట్ చేసినాం కదా, ఈ వర్షాకాలం అయితే మంచిగా కుదురుకుంటాయి ఇవి. ఈ వర్షాకాలం అయిపోయేసరికి సెట్ అవుతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ సార్ వాళ్ళు ఇంకోటి ఏం చేసినంటే మొత్తం ఆర్గానిక్ ఎరువులే వాడినరు. ఆర్గానిక్ ఎరువులు వాడినా కానీ కూడా ఈ చెట్లు అనేవి కంపకంపలు ఉన్నాయి. ఎందుకోసం అట్లా కంపకంప ఉన్నాయంటే ఒకసారి చూడండి. ఈ కుండి ఉంది కదా, ఈ కుండి ఉంది కదా ఫ్రెండ్స్, ఈ కుండి ఏం చేసిందంటే చెట్టుకు ఫీట్ దూరంలోనే కుండి కట్టుకున్నారు. చెట్టుకు ఫీట్ దూరంలో కుండి కట్టుకుంటే చిన్న ఏర్లు ఆడుంటాయి ఫ్రెండ్స్. నీళ్లు తాగే ఏర్లు ఇక్కడ ఒక 4 ఫీట్ల దూరంలో వాటర్ తాగే ఏర్లు ఉంటాయి. చెట్టుకు వాటర్ తాగే ఏర్లు 4 ఫీట్ల దూరంలో ఉంటాయి. ఈ ఫీట్ దూరంలో ఉంటే బుడంకాన్ని ఆయంత గాయంత నీళ్ళు పెట్టిందంటే అది ఏడ గుంజుకుంటుంది, నీళ్ళు గుంజుకున్నది. చెట్టు గుంజుకోదు, కోలు రాదు. మనకు చెట్టు మంచిగా కావాలంటే డ్యామేజ్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకోసమే చెట్టుకు 3 ఫీట్ల దూరంలో, 3 ఫీట్లు లేదా 4 ఫీట్ల దూరంలో చెట్టును బట్టి ఇది ఉంది కదా, ఈ కొనలు ఎంత దూరం ఉంటే అంత దూరంలో మనం పాదు అనేది కట్టుకుంటే దాంట్లో నీళ్ళు ఎక్కువ పడతాయి. ఎక్కువ పట్టి చెట్టు తొందరగా కవర్ అవుతుంది ఫ్రెండ్స్. అది చూడండి, తోట మొత్తం అయితే కటింగ్ అయిపోయింది. ఫ్రెండ్స్ చూడండి, ఈ చెట్టు అంతా ఎంత హైట్ పోయింది. ఇవి ఎన్ని కొమ్మలు ఉన్నాయి అసలు, ఇది ఏడ గుబురు ఉంది అసలు. దీనికి 1 2 3 కొమ్మలు ఉన్నాయి అంతే. ఈ 3 కొమ్మలు ఇంత హైట్ పోయింది. అప్పుడు ఏం చేసేది అంటే ఆ జుట్లు అనేది కత్తిరించేదండి ఫ్రెండ్స్. ఆ జుట్లు కనిపిస్తున్నాయి కదా, అది ఇంకా ఇది చిన్న ఉన్నప్పుడు 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ఉన్నప్పుడు జుట్లు కట్ చేసుకుంటే చెట్టు ఇంత హైట్ పోదు. చూడండి, చెట్టు ఇంత హైట్ పోదు, చాలా అంటే చాలా హైట్ పెరిగింది. ఇది ఇంత హైట్ పోవడం వల్ల క్రాప్ చాలా తక్కువ వస్తుంది. సార్ కూడా అన్ని రకాల చెట్లు పెట్టిండు, ఇన్నిట్లా రకరకాలు పెట్టిండు. ఇది చూడండి, అంజీరా చెట్టు ఫ్రెండ్స్. ఇది అంజీరా కాయలు అయినాయి ఆల్రెడీ. సార్ చూడండి, బాగా పెట్టిండు చెట్లు అయితే. అన్ని కాయలు, అన్ని రకాల దానిమ్మ, నిమ్మ, అన్ని రకాల చెట్లు ఉన్నాయి తోటలో. బొప్పాయి చెట్టు కూడా ఉంది, బత్తాయి చెట్టు ఉంది. అన్నీ బాగానే చేసిండు కానీ నీళ్ళు ఒకటి తప్పు పెట్టిండు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఆయన ఉంటాడు, ఆయన వాచ్మెన్ ఏం చేసిండంటే ఆయనకు తెలియక, ఆయనకు తెలుగు రాదు, మాకు హిందీ రాదు అన్నట్లయింది. ఆయనకు తెలియక నీళ్ళు తక్కువ పెట్టిండు. ఇట్లా పెట్టిండు, 1 గంట సేపు పెట్టిండు, ఇడిచిండు. ఆయన నిప్పుకల మీద నీళ్ళు పోసి ఇడిచినట్లయింది. అట్లా ఈ చెట్లు అనేది కొద్దిగా ఖరాబ్ అయినాయి ఫ్రెండ్స్. ఏం కాదు, ఈ వర్షాకాలం పోయేటికల్లా నీళ్ళు బాగా పెట్టమన్నాం, కుదురుకుంటాయి. కొద్దిగా మందు వేసుకుంటే సెట్ అవుతాయి ఫ్రెండ్స్. ఎరువులు వేసుకొని, ఇక్కడ ఎరువులు వేసుకొని టిల్లర్ కొట్టుకుంటే సెట్ అవుతాయి చెట్లు. సార్ చూడండి, తోట మొత్తం ఈ విధంగా అయింది ఫ్రెండ్స్. ఇక వీటిని సూది నిమ్మకాయలు అంటారు ఫ్రెండ్స్. ఇది నిమ్మకాయ టైప్లో ఉంటుంది కానీ సూది నిమ్మకాయలు అంటారు. ఈ పొడుగా అయితే ఈ కాయలు ఇవి ఉన్నాయి కదా, సూది నిమ్మకాయల చెట్టు ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇవి రోజు పరిగడుపున పొద్దుమికల పొద్దు రోజు పరిగడుపున ఒకటి నీళ్ళలో వెండుకొని తాగితే నీకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయి ఫ్రెండ్స్. ఈ చెట్టు చాలా మంచిది, కిడ్నీ స్టోన్స్కి అయితే చాలా మంచిది ఫ్రెండ్స్. ఇక చూసిండ్రు కదా, చెట్ల కటింగ్ అయితే మొత్తం అయిపోయింది. ఇంకొకటి మెయిన్ రీజన్ వచ్చేసి, మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఒకటి వచ్చింది ఫ్రెండ్స్. ఏమైందంటే, నేను ఎక్కడైనా వచ్చేస్తాను చెప్పినా, ఎక్కడైనా తెలంగాణలో ఎక్కడైనా వచ్చేస్తాను చెప్పినందుకు ఏమైందంటే చాలా మంది ఫోన్ చేస్తారు నాకు. ఇప్పటి వరకు అయితే ఒక 300 వరకు ఫోన్ చేసిండ్రు నాకు. ఫోన్ చేసి మావ దగ్గర అంటే ఎక్కడ రావాలో మాకు అనేది అర్థమవుతలేదు. నాకు ఎక్కడ కడప, కర్నూలు, వరంగల్, హనుమకొండ, ఏదంటే బూనేడు, ఇవన్నీ కాల్స్ వస్తున్నాయి సార్ ఫ్రెండ్స్. ఒకవేళ అక్కడికి ఎంచి ఎవరైనా కటింగ్ చేసే వాళ్ళు ఉంటే నా నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడనే కలుపుకొని ఆ సార్ వాళ్ళ నంబర్ ఇస్తాను మీకు. వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడుకొని మీరు కటింగ్ చేసుకున్నారంటే బాగుంటుంది. ఎందుకంటే మేము ఇంత దూరం నుంచి రావాలంటే కష్టమవుతుంది. ఎందుకంటే మేము ఆల్రెడీ వేరే వాళ్ళకి మాట ఇచ్చినాము. మా కోడంగల్ నుంచి 100 కిలోమీటర్స్ ఎక్కడైనా వెళ్ళగలుగుతాం మేము, కానీ అంతకంటే లాంగ్ అంటే జర కష్టమవుతుంది మాకు ఉండడానికి. అందుకోసమే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎవరైనా కటింగ్ చేసే వాళ్ళు ఉంటే కూడా
కటింగ్ చేసే వాళ్ళు ఉంటే కూడా నా నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఫోన్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కామెంట్ చేస్తే కూడా మీకు ఎంబడే రిప్లై ఇస్తా. వాళ్ళకి నంబర్ కలిపి మీరు వాళ్ళతోటి కాంటాక్ట్ అయినారనుకో మీరు చేసుకోవచ్చు. ఇంత దూరం నుంచి మాకు రావాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది సార్, ఏమనుకోకండి, సారీ. అందరు చాలామంది ఫోన్ చేసిండ్రు, బాగానే రెస్పాండ్ అయినారు యూట్యూబ్లో వీడియో పెట్టడం వల్ల. ఇప్పుడు ఆల్రెడీ చేవేళ్ళు వచ్చినాము, చేవేళ్ళలో మొత్తం కటింగ్ అయిపోయింది ఈ సార్ వాళ్ళ దగ్గర. మేము వెళ్ళిపోతున్నాం. సార్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. బాగా చేసిన బాబు అని చెప్పేసి ఒక 500 ఎక్కనే ఇచ్చిండు సార్ మాకేం చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా ఎవరైనా కటింగ్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వరంగల్ ఖమ్మం నుంచి అయితే కాల్స్ అయితే డైలీ 10 కాల్స్ వస్తున్నాయి, 10-15 కాల్స్ వస్తున్నాయి. వరంగల్ ఖమ్మం ఓన్లీ. అక్కడ ఎవరైనా కటింగ్ చేసే వాళ్ళు ఉంటే ప్లీజ్ నా నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. మెసేజ్ అయినా చేయండి, ఏమైనా చేయండి, కానీ నాకు ఫోన్ చేయండి. కటింగ్ మాత్రం మంచిగా చేయండి. ఇక చూడండి, ఇక ఈ విధంగా చేసినాము. ఇంకో విషయం ఏంటంటే మీరు దూరం ఉన్నా కానీ కూడా, మీరు దూరం ఉన్న వాళ్ళు ఎవరైనా కటింగ్ చేసే వాళ్ళు ఉంటే కూడా, ఒకవేళ మీకు అంత పూర్తిగా తెలియకపోతే నన్ను వీడియో కాల్కి తీసుకున్నారంటే నేను 1 గంట సేపు ఏ విధంగా కట్ చేయాలన్నది కూడా ఎక్స్ప్లెయిన్ ఇచ్చిన తర్వాత మీరు కటింగ్ చేసుకోండి. ఒక 10 చెట్లు కటింగ్ చేసినంత వరకు నేను వీడియో కాల్లో ఉండి మీకు చూపిస్తాను. నేను ఫ్రీగానే చూపిస్తాను. నాకు ఎటువంటి అమౌంట్ అవసరం లేదు, ఎటువంటి ఛార్జెస్ అవసరం లేదు. చూపించిన తర్వాత మీరు ఆ విధంగా కట్ చేయండి. చెట్టు ఏ విధంగా కట్ చేయాలన్నది నేను చెప్తా కాబట్టి నన్ను కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకోటి, అందరూ ఏం చేస్తున్నారంటే రైతులు, ఈ మామిడి రైతులు ముఖ్యంగా ఏం చేస్తున్నారంటే అందరూ కాయలు దింపగానే ఇప్పుడు కటింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. కాయలు దింపిన ఎంబడే కటింగ్ చేసుకునవద్దు. ఒక 10-15 డేస్ గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే అప్పటిదప్పుడే అది కాయలు దింపినాం కాబట్టి చెట్టు మొత్తం మెత్తగా అయిపోయింటుంది ఫ్రెండ్స్. మన బాలెంత లేక మన బాలెంతం ఎట్లనో అట్లా చెట్టు కూడా ఆ విధంగా అయిపోతుంది. అందుకోసమే చెప్తున్నా, ఒక 10-15 డేస్ అయితే అది కొద్దిగా గట్టి పడుతుంది. దానికి నీళ్ళు పెట్టాలి. వర్షం పడితేనేమో సరిపోతుంది, కానీ వర్షం పడకపోతే నీళ్ళు పెట్టండి ఫ్రెండ్స్. నీళ్ళు పెట్టిన తర్వాత కటింగ్ చేసుకుంటే దానికి మళ్ళీ కోలు వచ్చి మనకు చెట్టు అనేది గట్టి పడుతుంది, మనకు మొత్తం కమ్ముకుంటుంది. కటింగ్ ఏ విధంగా చేయాలన్నా నేను చెప్తాను, నన్ను కాంటాక్ట్ అవ్వండి. చేసేవాళ్ళు ఉంటే ప్లీజ్ నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇంకొకటి ఏంటంటే నాకు ఎక్కువ వరంగల్ ఖమ్మమే వస్తున్నాయి ఫ్రెండ్స్, అందుకోసమే చెప్తున్నాను. ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి. వెళ్ళే ముందు లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.